సమయానుకూల వ్యాపారం అన్నమాట. మనోడు ఇలా స్టార్ట్ అయిన వర్షం వెంటనే ఇలా రెయిన్ కోట్లు అనేది బయట పెట్టి, ఏదైనప్పటికీ వర్షం పడుతుంటే ఇలా గొడిగేసుకొని, అదే మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం, అన్నీ బాగుంటే వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క విటమిన్ ఎమ్ కనుక లేదా సచ్చారే, వాహన వచ్చిందంటే వాళ్ళ పాపం. ఇప్పుడు చూడండి ఎదురు మనవాడు ఏదో నానా అవస్థలు పడి ఏదో చిన్నపిల్లల తాలూకు ఆట వస్తువులు అవన్నీ పెట్టేవాడు, పేర్చేవాడు, యూట్యూబ్లో కనబడేది. ఈ వాన దెబ్బకి మొత్తం లోపల మడిచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే మనం ఎవడన్నా గుద్దుతాడేమో అటు ఇటు చూసుకుంటూ జంపు, ఇదిగో వీడు వచ్చేసాడు కూడా గుద్దుతాడు. ఏంటి తడిచిపోతాయా? ఓకే, మనకి వైజాగ్ నుంచి శ్రీనివాస మంగాపురంపై ఒక ఆడియో వచ్చింది, సినిమా ఎలా ఉంది అనే దాని మీద. ఆడియన్స్ టాక్ మీకోసం మనం అప్లోడ్ చేస్తాం ఈ వర్షంలోనే. అదే వర్షం గురించి అయితే కూడా చెప్పాలి మనం. వర్షం హర్షం, జనాలకి ఆగచాట్లు, కొంతమందికి ఎంజాయ్మెంటు. అయితే విచిత్రంగా ఉంటుంది, ఇలా వర్షం పడుతుంటే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే ఇదంతా కుదుదా తాకదు కదా. వర్షం పడ్డ జీవితం కొనసాగుతూనే ఉండాలి. ఎందుకు అంటే అది వర్షం కాబట్టి, అది ఆగదు కాబట్టి. మన కోసం సిటీలో ఒక రెయిన్ కోటు లేదంటే అట్లీస్ట్ ఒక పాలిథిన్ కవర్ అన్నా ఉంటే అడుస్తూ అయినా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. మన ఊర్లలో అనుకోండి వర్షం పడిందంటే పనులు ఆగుతాయి, ఇక్కడ ఆపుకోవడానికి లేదు కదా. సిటీని యాక్చువల్గా 2-3 రోజుల నుంచి దర్దల్లాడిస్తుంది వాన. ఈరోజు పీక్, స్కూళ్ళకి హాలిడేస్ ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు పర్లేదు అయినా కూడా. అబ్బో మనోడు ట్రైనింగ్ స్కూల్ కూడా మానలేదుగా. వర్షంలో కూడా డ్రైవింగ్ ఇన్ రైనింగ్. ఓ నైస్ రైనింగ్. నైస్ మ్యాన్, నైస్ డెలివరీ బాయ్. పంట ఇలాంటి మ్యాన్ హోల్స్తో జాగ్రత్త. కనపడతాయి మామూలుగా, తర్వాత మింగేస్తాయి. మియాపూర్లో ఒక ముసలోని మింగేసిందంట పాపం. ఇది వదలండి, ఇక్కడ వాటర్ ఇలా స్టాగ్నెంట్ అయ్యి ఉంది, వచ్చిందనుకోండి పైకి, దాంట్లో పడిపోయాడంటే ఎవరో ఒకళ్ళు తెలుసుకొని ఇందులో పడ్డాడు అని చెప్పాల్సిందే, కానీ లేకపోతే ఎవ్వరికి తెలియకుండా అలా వెనక్కి వెళ్ళిపోతాడు. నైస్ వెదర్లా ఉంటుంది, కానీ మేబీ వీకెండ్ వరకు ఇలానే ఉండొచ్చు. మన వర్షం తాలూకు మనం కంటిన్యూ చేద్దాం. ఇలా స్టాప్